నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలి అని సుద్దులు చెప్పిన వైఎస్ జగన్కే విలువలు, విశ్వసనీయత లేవని ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. సొంత తల్లి, చెల్లి, మేనకోడలు, మేనల్లుడికి వెన్నుపోటు పొడిచారని, నీచుడని మండిపడ్డారు. ఆస్తుల కోసం సొంత తల్లిపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ సాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా ఆయనపై ఒత్తిడి తెచ్చి తనను తిట్టించారన్నారు. జగన్ క్యారెక్టర్ ఖాళీ సీసా లాంటిది, ఆయన క్యారెక్టర్ సున్నా అని తేల్చేశారు. జగన్ కు విశ్వసనీయత, విలువలు ఏమాత్రం లేవు. నీతులు చెబుతారు కానీ పాటించరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని జగన్ అధికారంలోకి వచ్చారు. వైఎస్ ఆశయాలనే కాలరాశారు అని విమర్శించారు. నిజానికి ఇదంతా రొటీన్ కథ. మీడియా మైక్ పెట్టినప్పుడల్లా వినిపించే వ్యధ, మీడియా లేకపోయినా గొంతు చించుకునే గాథ. వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనప్పటి నుంచి తెలుగు ప్రజలు వింటోన్న రోదన. జనానికి అలవాటైపోయి పెద్దగా పట్టించుకోకపోయినా సరే నేను తిడతా, బరాబర్ తిడతా అంటూ ఆమె కంటిన్యూ చేస్తున్నారు. అధికారంలో ఉన్నది చంద్రబాబు కదా, ఆయన పనితీరును విమర్శించాలి కదా అని అంటే అదేమీ లేదు. జగన్ నా టార్గెట్, వీలు పడినప్పుడల్లా ఆయన్ను తిడతా అన్నట్లుగా షర్మిల సమాధానమిస్తున్నారు. షర్మిల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తొలుత తెలంగాణలో విడిగా పార్టీ పెట్టారు. అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అయినా ఆమెకు తత్వం బోధపడలేదు. ఏదో విధంగా కాంగ్రెస్ పెద్దలను పట్టుకుని ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కు ఏపీలో గతి లేకపోవడంతో షర్మిల పెద్ద దిక్కైపోయారు. పైగా కాంగ్రెస్ సీనియర్లు ఎవ్వరూ కాడి మోసేందుకు సిద్ధపడకపోవడంతో పిసిసి అధ్యక్ష పదవి షర్మిలకు దక్కింది. అది తన గొప్పతనమని, రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఏపీ జనం నీరాజనం పలుకుతారని షర్మిల లేని కలలు కన్నారు. పోనీ ఏమైనా సాధించారా అంటే కాంగ్రెస్ కు మునుపటిలాగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. అప్పుడు కూడా తనది బలుపు కాదని, కనీసం వాపు కూడా కాదని షర్మిల అర్థం చేసుకోలేకపోయారు. తానేదో మహానటినని, యాక్టింగ్తో కొట్టేస్తానని అనుకుంటూ కాలం గడిపేస్తున్నారు. షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమే కానీ లాభం లేదని తేలిపోయింది. షర్మిల రాగానే పరిగెత్తుకుంటూ వచ్చిన సీనియర్లు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి లాంటి నేతలు మళ్లీ దండం పెట్టి సైడ్ అయిపోయారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒకరిద్దరు ఉత్సాహం చూపినా ఫండ్స్ లేక ఇబ్బంది పడ్డారు. అధిష్టానం నుంచి వచ్చిన నిధులను షర్మిల స్వాహా చేసి ఎవ్వరికీ ఇవ్వలేదన్న చర్చ కూడా జరిగింది. ఇదే మాట మాజీ మంత్రి శైలజానాథ్ కూడా కొందరు మిత్రుల దగ్గర వాపోయినట్లు చెబుతారు. చూసి విసుగు చెంది ఆయన ఇటీవలే వైసీపీలోకి వెళ్లిపోయారు. అలా చాలా మంది ఇప్పుడు పలాయనం చిత్తగించే పనిలో ఉన్నారు. షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందన్న విశ్వాసం కార్యకర్తల్లో కలగటం లేదు. ఇప్పటికే కొందరు నేతలు వెళ్లి అధిష్టానం దగ్గర మొరపెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయినా అధిష్టానం స్పందించడం లేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో కాంగ్రెస్ ను మోసేందుకు సరైన నాయకుడు లేడు. అందుకే షర్మిలను కంటిన్యూ చేయాల్సి వస్తోంది. ఆ సంగతి అర్థం కాక షర్మిల తను గొప్ప నాయకురాలు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేయకుండా జగన్ను తిట్టిపోసేందుకు సమయం కేటాయిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.